Hi my dear friends, welcome to SAIMEDHA ecet coaching center Koti Hyderabad. Nenu Miss Riteja. We are in the discussion of problems based on linearity property of Laplace transform. If you see the next problem, the problem is Laplace transform of sin of omega t plus theta. మనకి డైరెక్ట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే చేయొచ్చు, కానీ వాడేమంటున్నాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా ఆడుతున్నాడు. కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా మనకి ఇచ్చిన సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటాని ఏం చేస్తున్నాను సార్ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాను ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాను గుర్తుతెచ్చుకున్నట్లయితే ద సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కెన్ బి రిటర్న్ యాజ్ sin of a plus b can be written as sin a cos b cos b plus cos a sin b అనే ఫార్ములా రాయడానికి ఆస్కారం. what is the formula for sin of a plus b? sin a cos b plus cos a sin b. ఆ ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినట్లయితే it becomes Laplace transform of sin omega t into cos theta, sin omega t into cos theta plus cos omega t into sin theta, right? ఇప్పుడు చూడండి సార్, now we can apply the linearity property. If you apply the linearity property, it becomes Laplace transform of sin omega t into cos theta. ఏం లేదు, సింపుల్గా సమ్మేషన్ ఉంటాం ఏ టైం కాటం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేస్తున్నా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos omega t into sin theta, cos omega t into sin theta. Here cos theta and sin theta, theta is an angle. For any angle theta, cos theta or sin theta become some numerical value. మనం యాంగిల్ ఏది తీసుకున్నా కూడా సైన్ థీటా కావచ్చు కాస్ థీటా కాబట్టి ఏమవుతుంది, మనకి ఒక న్యూమరికల్ వాల్యూ రావడం జరుగుతుంది. అంటే సైన్ థీటా కాస్ థీటా అనేవి మనకి ఏమైనా అర్థం చేసుకోవచ్చు, కాన్స్టెంట్స్ అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ సైన్ థీటాని కాన్స్టెంట్ మనం కామన్గా బయటికి తీద్దాం. ఇప్పుడు మనం సైన్ థీటాని కాస్ థీటాని బయటికి తీస్తే ఫస్ట్ టర్మ్ నుంచి కాస్ థీటాని బయటికి తీస్తే అప్పుడు ఆ టర్మ్ ఏమవుతుంది, కాస్ థీటా టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ థీటా టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ రావటం జరుగుతుంది. యాజ్ యూ aware of the Laplace transform of sin omega t, it is in the form of Laplace transform of sin a t. As you know the formula, Laplace transform of sin a t is a by s square plus a square, but in the place of a here there exists a term omega, therefore its Laplace transform is omega by s square plus omega square, s square plus omega square plus sin theta times in the form of Laplace transform of cos a t, Laplace transform of cos a t, but in the place of a there exists a term omega. ఏ బదులుగా ఎవరు ఉన్నారు మనకి omega. cos a t ఫార్ములా ఏందో మనం తెలుసు, s by s square plus a square, s by s square plus a square. కాబట్టి మనం ఏం చేద్దాం సార్ అంటే ఏ ప్లేస్లో ఒమేగాని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ రావటం జరుగుతుంది. ఫైనల్గా ఈ టర్మ్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఒమేగా టైమ్స్ ఆఫ్ కాస్ థీటా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ సైన్ థీటా టైమ్స్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ omega square. If we take the LCM, the LCM is s square plus omega square. LCM తీసుకుంటే ఏమొస్తుంది మనకి s square plus omega square, రైట్? మొత్తం LCM తీసుకుని సింప్లిఫై చేస్తే omega cos theta plus s sin theta. This is the Laplace transform of the function sin of omega t plus theta, sin of omega t plus theta. In this manner, try to complete the problem Laplace transform of cos of omega t plus theta. ఎవరిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా, రైట్? ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ అడిగితే చెప్పొచ్చు, కానీ వాడేమడుతున్నాడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా అడుగుతున్నాడు. కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటాని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాను ఉపయోగించి ఎక్స్పాండ్ చేయండి. అప్పుడు కాస్ థీటా సైన్ థీటా కాన్స్టెంట్ బయటకు వస్తుంది. ఒక దగ్గర కాస్ ఒమేగా టీ ఉంటుంది, ఒక దగ్గర సైన్ ఒమేగా టీ ఉంటుంది. వాటికి మనకి ఆల్రెడీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించాను, రైట్? జస్ట్ పాజ్ ద వీడియో అండ్ కాపీ ద కంటెంట్స్. If you see the next problem, the problem is Laplace transform of sin 5t into cos 3t. It is in the form of sin a cos b. మనం ఇప్పటివరకు ఏం చేస్తాం సార్ అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం, కానీ వాడు ఏం అడుగుతున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అడుగుతాడు. ప్రోడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నప్పుడు ఏ టర్మ్ కట్టాలి మనం సెపరేట్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుని ప్రోడక్ట్ చేయలేం. కేవలం లీనియారిటీ ప్రాపర్టీ అడిషన్
సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫంక్షన్స్కి మాత్రమే, అడిషన్ ఆఫ్ ఫంక్షన్కి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫంక్షన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్లో ఉన్న sin A cos Bలో ఉన్న ఫార్మాట్ని మనము సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ కింద మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా. ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఉపయోగిద్దాం. మనకు ఒక ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా ఉంది. ఏం సార్ ఆ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా అందే 2 sin A cos B, 2 sin A cos B ఈక్వల్ టు sin ఆఫ్ A ప్లస్ B ప్లస్ sin ఆఫ్ A మైనస్ B, sin ఆఫ్ A మైనస్ B. మరి దీన్ని బట్టి మనము sin A cos Bని ఏమైనా రాయిస్తారంటే sin A cos Bని ఏమైనా రాయిస్తారంటే 1/2 టైమ్స్ ఆఫ్ sin ఆఫ్ A ప్లస్ B, sin ఆఫ్ A ప్లస్ B ప్లస్ sin ఆఫ్ A మైనస్ B రాయొచ్చు. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఫంక్షన్స్ కాస్త ఎలా రాస్తున్నాం మనం, సమ్ ఫంక్షన్స్ కింద రాస్తున్నాం, రైట్. ఇదే ఫార్ములాతో ఇక్కడ కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో 5t ఉంది, బి ప్లేస్లో 3t ఉంది. సేమ్ sin A cos Bతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత ఉంది 5t, బి ప్లేస్లో 3t. ఇప్పుడు ఆ ఫార్ములా ఉపయోగించి సింప్లిఫై చేద్దాం. అప్పుడు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏం రాయొచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 టైమ్స్ ఆఫ్ sin ఆఫ్ 5t ప్లస్ 3t, sin ఆఫ్ 5t ప్లస్ 3t A ప్లస్ B ప్లస్ sin ఆఫ్ A మైనస్ B, A మైనస్ Bని ఏమని రాస్తున్నా 5t మైనస్ 3t, 5t మైనస్ 3t, రైట్. ఇప్పుడు మనకి 1/2 కాన్స్టెంట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బయటికి తెచ్చుకుంటున్నాం. 1/2 కాన్స్టెంట్, ఆ 1/2 కాన్స్టెంట్ తీస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin ఆఫ్ 5t ప్లస్ 3t 8t ప్లస్ sin ఆఫ్ 5t మైనస్ 3t sin 2t, sin 2t. Now the product function is converted into the sum function. At this moment we can apply the linearity property. ఈ మూమెంట్లో మనం ఎవరిని అప్లై చేసుకోవచ్చు, లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ ఉపయోగించి ఏ టర్మ్ కా టర్మ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే 1/2 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 8t, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 8t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t అవ్వటం జరుగుతుంది. ఏమవడం జరుగుతుంది sin 2t. The first term is in the form of Laplace transform of sin 8t. In the place of a there exists 8. In the place of a there exists 8. కాబట్టి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sin 8t ఫార్ములా మనందరికీ తెలుసు a by s square plus a square, a by s square plus a square. ఆ ఫార్ములా ఉపయోగిస్తే 8 by s square plus 8 square ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin, ఇది కూడా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sin 8t ఫార్ములా ఉంది. కాకపోతే ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 2 by s square plus 2 square, 2 by s square plus 2 square. ఈ ప్రాబ్లమ్ని మనం సింప్లిఫై చేసి రాస్తే 1/2 టైమ్స్ ఆఫ్ 8 by s square plus 8 square is nothing but 64 plus 2 by s square plus 4, 2 by s square plus 4, రైట్. న్యూమరేటర్లో 2 కామన్ తీద్దాం. న్యూమరేటర్లో 2 కామన్ తీసి, న్యూమరేటర్లో ఉన్న 2ని కామన్ తీసి ఆల్రెడీ ఉన్న 2తో క్యాన్సిల్ చేద్దాం. డినామినేటర్లో ఉన్న 2తో క్యాన్సిల్ అవుతున్నాయి. న్యూమరేటర్లో నుంచి 2 కామన్ తీసి ఎవరు వస్తారు 4 by s square plus 64 plus 1 by s square plus 4, 2 cancel. This is the final result for the Laplace transform of sin 5t into cos 3t. Laplace transform of sin 5t into cos 3t కి Laplace transform అవ్వడం జరుగుతుంది. Just pause the video and copy the problems. If you see the next problem, the problem is Laplace transform of cos 4t into sin 2t. Laplace transform of cos 4t into sin 2t. అదే cos 4t plus sin 2t కడితే మనం డైరెక్ట్గా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు cos 4t into sin 2t కడుతున్నాం. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఉన్నది. ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ని సమ్ ఆఫ్ ది టర్మ్స్ కింద మార్చుకుంటేనే మనం ఏం చేయగలుగుతాం, లీనియారిటీ ప్రాపర్టీ అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్న ఫంక్షన్స్ దేనిలోకి మార్చుకుందాం, సమ్లోకి మార్చుకునే ప్రయత్నిద్దాం. ఇది గమనించినట్టయితే ఏ ఫార్మాట్లో ఉంది, cos A sin B ఫార్మాట్లో ఉంది. cos A sin B. మరి ఏ ఎవరు బి ఎవరు సార్ అంటే ఇక్కడ 4t ఉంది 2t ఉంది. లార్జెస్ట్ వాడు ఏ అనుకుంటాం, స్మాలెస్ట్ వాడిని బి అనుకుందాం. లార్జెస్ట్ వాడిని ఏమనుకుందాం ఏ అనుకుందాం, స్మాలెస్ట్ వాడిని ఏమనుకుందాం బి అనుకుందాం. కాబట్టి ఏ అంటే 4t, బి అంటే ఏ అంటే 4t, బి అంటే 2t, బి అంటే 2t, right. We have the one trigonometric formula. The formula is 2 cos A sin B equal to 2 cos A sin B equal to sin of A plus B,
sin of a plus b minus sin of a minus b, sin of a plus b minus sin of a plus b. From this we can write cos a sin b equal to cos a sin b equal to 1 by 2 times of sin of a plus b, sin of a plus b minus sin of a minus b, sin of a minus b. ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ప్రోడక్ట్ ఆఫ్ కాస్ అండ్ సైన్ కాస్ ఎలా మారుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ది సైన్స్ కింద మారుతుంది. అప్పుడు సెపరేట్గా మనం లీనియారిటీ ప్రాపర్టీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మనం అక్కడ ఈ ప్రాపర్టీని అప్లై చేస్తే ఏ అంటే ఎవరు 4t, b అంటే ఎవరు 2t. ఆ ఫార్ములా ఉపయోగిస్తే ఈ ఫంక్షన్ ఎలా మారుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 టైమ్స్ ఆఫ్ sin of a plus b, a plus b is nothing but 4t plus 2t minus sin of a minus b is nothing but 4t minus 2t, 4t minus 2t. ఇక్కడ మనకి 1/2 కామన్ కాన్స్టెంట్ కామన్గా బయటికి తీసేస్తున్నా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏమవుతుంది, sin 6t minus sin 2t. Now we can separate Laplace transform for each and every term in the given function. If we separate Laplace transform for each and every term in the given function, it becomes Laplace transform of sin 60 minus Laplace transform of sin 2t. ఎలా మారుతుంది, Laplace transform of sin 60 minus Laplace transform of sin 2t. ఈ రెండు కూడా Laplace transform of sin 80 ఫార్మ్ ఉన్నది. ఫస్ట్ టర్మ్ లో a ప్లస్ లో 6 ఉంది, సెకండ్ ప్లేస్ లో a ప్లస్ లో 2 ఉండడం జరిగింది. ఇఫ్ యు రిమెంబర్ ద Laplace transform of sin 80 ఫార్ములా, ద Laplace transform of sin 80 ఈజ్ గివెన్ బై a by s square plus a square. కాకపోతే ఫస్ట్ టర్మ్ లో a ప్లస్ లో ఎవరు ఉన్నారు 6, సెకండ్ టర్మ్ లో a ప్లస్ లో ఎవరు ఉన్నారు 2. ఆ ఫార్ములా ఉపయోగించి సింప్లిఫై చేస్తే దెన్ ఇట్ బికమ్స్ 1/2 టైమ్స్ ఆఫ్ a is nothing but 6 by s square plus 6 square minus 2 by s square plus 2 square, 2 by s square plus 2 square. Right, numerator లో 2 కామన్ తీస్తాం, న్యూమరేటర్ లో 2 కామన్ తీద్దాం. ఆల్రెడీ 1/2 ఉంది కాబట్టి 2/2 అవుతుంది. 2 కామన్ తీస్తే ఎవరు మిగులుతారు 3 by s square plus 6 square is nothing but 36 minus ఆల్రెడీ 2 కామన్ తీసాం కాబట్టి 1 మిగులుతుంది. 1 divided by s square plus 4, 2 get cancelled and the final result is 3 by s square plus 36 minus 1 by s square plus 4. This is the Laplace transform of the function cos 4t into sin 2t. Cos 4t into sin 2t కి Laplace transform రావడం జరుగుతుంది. Just pause the video and copy the problem. If you see the next problem, the problem is Laplace transform of sin 5t into sin 3t. Laplace transform of sin 5t into sin 3t. ఇక్కడ కూడా మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా మార్చుకునే ప్రయత్నిద్దాం, సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఇక్కడ చూసే ఫంక్షన్ ఏ ఫార్మాట్లో ఉంది, sin a sin b ఫార్మాట్లో ఉంది. ఏ ఫార్మాట్లో ఉంది, sin a sin b. ట్రిగ్నోమెట్రీలో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏం సార్ అంటే 2 sin a sin b ఈక్వల్ టు cos of a minus b minus cos of a plus b, cos of a plus b. From this formula we can write sin a sin b equal to sin a sin b equal to 1/2 times of cos of a minus b minus cos of a plus b, cos of a plus b. Right, ఇప్పుడు మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ప్రోడక్ట్ ఆఫ్ సైన్ ఫంక్షన్స్ కాస్త డిఫరెన్స్ ఆఫ్ కాస్ ఫంక్షన్స్ కింద మారుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఏమవుతుంది మనకి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 times of cos of 5t minus 3t minus cos of 5t plus 3t. ఇది మనకు వస్తుంది. రైట్, ఇక్కడ మనకి 1/2 అనేది కాన్స్టెంట్ కామన్గా బయటికి తీసుకొద్దాం. కామన్గా బయటికి తీసుకొస్తుంటే 1/2 టైమ్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t మైనస్ cos 8t. ఏమవుతుంది మనకి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t మైనస్ cos 8t. ఇప్పుడు మనం ఏ టర్మ్ కా టర్మ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సెపరేట్ చేసేస్తే మనకి ఏమవుతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 2t
minus Laplace transform of cos 80. Both are in the form of Laplace transform of cos 80. But in the first term in the place of a there exists a value 2, in the second term in the place of a there exists a value 8. As you know, the formula for Laplace transform of cos 80 is s by s square plus a square. Our formula ఉపయోగిస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 1 by 2 times of s by s square plus 2 square minus s by s square plus 8 square. s square plus 8 square. మనం సింప్లిఫై చేసి రాస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 1 by 2 times of s by s square plus 4 minus s by s square plus 64. s square plus 64. మనము న్యూమరేటర్లో ఉన్న ఎస్ని కామన్ తీస్తే s by 2 times of ఏమవుతుంది సార్ మనకి 1 by s square plus 4 minus 1 by s square plus 64 అవ్వడం జరుగుతుంది. ఎవరిని కామన్ తీసాం? న్యూమరేటర్లో ఉన్న ఎస్ని కామన్గా తీయటం జరిగింది. రైట్, ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకుందాం. ఇంటర్నల్ టర్మ్కి ఉన్న టర్మ్స్కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ s square plus 64. s square plus 4 into s square plus 64. ఈ s square plus 64 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, s square plus 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. రైట్, మల్టిప్లై చేద్దాం. s square plus 64 into 1 is nothing but s square plus 64 minus 1 into s square plus 1 is s square plus 4 is nothing but minus of s square plus 4. మనం ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే s by 2 times of s square plus 64 minus s square minus 4 divided by s square plus 4 into s square plus 64. ఇక్కడ ఎవరెవరు కామన్? s square minus s square cancel. 64 minus 4 is nothing but 60. 64 minus 4 is nothing but 60. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకి s by 2 times of 60 divided by s square plus 4 into s square plus 64. ఇక్కడ 260 లో cancel 30. Therefore the final result is 30s divided by s square plus 4 into 30s divided by s square plus 4 into s square plus 64. This is the value of the Laplace transform of sin 5t into sin 3t. What is the Laplace transform of sin 5t into sin 3t? We are getting it as 30s divided by s square plus 4 into s square plus 64. s square plus 64. This is the Laplace transform of the given function. I hope you understood. Just pause the video and copy the contents. If we see the next problem, the problem is Laplace transform of sin 2t into cos 2t. ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని sin a cos b cos a sin b ఫార్ములా. కానీ ఇక్కడ ఏముంది? sin a cos a, ఇక్కడ sin 2t ఉంది, అదేవిధంగా cos 2t ఉంది. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఏం సార్ అంటే ట్రిగనోమెట్రీలో ఒక ఫార్ములా ఉంది. sin 2θ ఈక్వల్ టు 2 sin theta cos theta. 2 sin theta cos theta. From this we can write sin theta cos theta equal to sin 2 theta divided by 2. sin 2 theta divided by 2. ఇక్కడ theta ప్లేస్ లో ఎవరు ఉన్నారు? 2t ఉండడం జరిగింది. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగిస్తే మనం ఇది ఎలా మారుతుంది మనకి? It becomes Laplace transform of sin 2 theta. Theta is nothing but 2t divided by 2. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న 2ని కామన్గా పడేస్తే 1 by 2 times of Laplace transform of sin 4t. Laplace transform of sin 4t. రైట్, మనందరికి Laplace transform of sin 4tకి ఫార్ములా తెలుసు, which is nothing but 4 by s square plus 4 square. This should get cancelled student. Then it becomes 2 by s square plus 4 square is nothing but 60. This is the Laplace transform of sin 2t into cos t. In this manner, try to complete the problem. Laplace transform of sin t into cos t. Laplace transform of sin 3t into cos 3t. ఈ మేనర్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకోండి.